వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత నెలకొంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అధికారుల భూ సర్వే చేపట్టారు. సర్వే చేయకూడదని రోటీబాండా తండాలో గిరిజన గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. దీంతో లగచర్లలో 200 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అధికారులు సర్వే చేయొద్దని గిరిజన గ్రామస్తులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. రైట్ మహేందర్ రెడ్డి, చెప్పండి. ఇప్పటికే లగచర్ల గ్రామం అని రాష్ట్రంలో అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో గొడవలు జరిగాయి. రేవంత్ రెడ్డికి ఈ గ్రామం మొత్తం పూర్తిగా విరుద్ధంగా మారింది. మళ్ళీ ఈ గ్రామంలోనే ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఎందుకు ఇలా అవుతుందని చెప్పుకోవచ్చు? వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం అలాగే బొమ్మరాజ్పేటలో మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సందర్భమైంది. మరి లగచర్ల ఘటన మనం గతంలో చూసాం. లగచర్లలో కలెక్టర్ పైన దాదాపు అత్యాయత్నం పరంగా ఇప్పటికే ఒక మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అవ్వడం, దాదాపు 100 మంది అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం ఇవన్నీ చూసాం. సో మరోసారి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు పూర్తిగా వ్యతిరేకం అన్నట్టుగా, అంటే లగచర్ల తమ భూములు మేము ఇవ్వము, అసలు సర్వే చేయడానికి వీలు లేదన్నట్టుగా రైతులు అట్లున్నటువంటి గిరిజనులంతా కూడా మరోసారి అధికారులు ముందుకు వెళ్ళడం జరిగింది. దీంతో పోలీసులు దాదాపు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి మరి సర్వే చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిన నేపథ్యంలో మరి రోడ్డుబండ తాండాలో నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు రైతులంతా కూడా. మరి ఇప్పటికీ ప్రభుత్వం దీనిపైన ఒక అడిగి వెనుకేస్తుంది భావించారు, కానీ అలాంటి దాఖలా అయితే కనిపించలేదు. మరి ఇప్పటికైతే 200 మంది పోలీసులు అక్కడికి రావడం, మరి అంతా సర్వే అయితే ఆడుకోవడం, మరి వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారా అనేటంటే ఇదివరకైతే ప్రతిపక్ష పార్టీని కానులు చేస్తూ వాళ్ళే వీరందరినీ కూడా రైతులు ఎగేశారు కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా రఘుతల్లి తరహాలో రోడ్డుబండ తాండా అలాగే మొత్తంగా కూడా ఈ ప్రాంతం ఐటీ ఏదైతే సెక్టర్ అయితే కారిడార్ అయితే ఏర్పాటు చేస్తాం, ఇండస్ట్రియల్ కారిడార్, ఆ కారిడార్ అనేది దానికి వ్యతిరేకంగా అన్నట్టు తమ భూములు వేరే నాటి నుంచి మేము దున్నుకుంటున్నాం, మా భూములకు రావద్దు అనేటట్టుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రావడం. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎస్సీ కమిషన్ అందరూ కూడా పర్యటించడం కనిపించింది. సో ఇప్పుడు మరోసారి అక్కడ నిరసనలు అయితే వెల్లువెత్తున్నాయి. మరి 200 మంది పోలీసులతో అక్కడ వాళ్ళందరూ కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ ఇంకా నెలకొనే ఉంది. మరి ఇప్పటికైతే అధికారులు కానీ ఇంకా ఎవరు కూడా దీనిపైన మరి ఇప్పటి తాత్కాలికంగా సర్వే మాత్రం నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మహేందర్, అంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ గ్రామం ఆల్రెడీ వ్యతిరేకంగా ఉంది, ఎందుకు ఫోకస్ చేయట్లేదు? అంటే బలహీన వర్గాలుగా ఉన్నారు కదా వీళ్ళు, అంటే బలహీనంగా ఉన్నారు, ఈజీగా అణచివేయచ్చు అని చెప్పి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చా? అంటే ఏ ప్రాంతం అయినా సరే ఒక కారిడార్ ఏర్పాటు చేసేటప్పుడు రైతుల నుంచి కానీ గత ప్రభుత్వంలో కూడా భూసేకరణలో ఈ విధంగానే జరిగాయి. కాకపోతే భూసేకరణ జరుగుతున్న నేపథ్యంలో వారికి భూమి కోల్పోయినందుకు భూమి లేదంటే ఇంకేదైనా దాంట్లో కంపల్సరీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కంపల్సరీ ఇచ్చినా సరే మేము ఒప్పుకోము, భూములు అయితే మేము వదులుకోదలుచుకోలేదు అనేటట్టుగా, అంటే భూముల ధరలు అకస్మాత్తుగా పెరగడం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. సో తమ భూముల జోలికి రావద్దు అని ఈ పారిశ్రామిక వాడికి మేము భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఈ రోడ్డుబండ తాండా, పులిచెర్లకుంట ఈ తాండా రైతులైతే మరి స్థానికంగా సంబంధించిన లగచర్ల వాసులు మరి రేపటి నుంచి ఈ సర్వే అంటే ప్రారంభిస్తామని ముందుగానే తెలుసు, నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యం మరి పోలీసులు ఒకసారిగా రావడంతో మరోసారి ప్రాంతవాసులంతా కూడా అప్రమత్తమయ్యారు. తమ భూముల జోలికి మరోసారి వస్తున్నారు. లగచర్ల ఘటన మరోసారి రావడం సరైన విధానం కాదు అనేటట్టుగా తమ ఏదైతే దాదాపు దీంట్లో 110 ఎకరాల అసైన్ భూములు ఈ హద్దులో అయితే గుర్తిస్తామని మాత్రం అధికారులు చెప్పారు. కానీ ఆ లగచర్ల రైతులకు గతంలో చెప్పినట్టుగా ఇక్కడ వీళ్ళకు చెప్పే ప్రయత్నం చేసినా వీరెవరు కూడా మాత్రమే. మరి ఇప్పటికీ ఈ రోడ్డుబండ తాండా, పులిచెర్లకుంట తాండా రైతులతో ఆ తాండాలో తహసీల్దార్ అప్పటి కిషన్ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఈ పారిశ్రామికకు అసైన్ భూములు ఇవ్వాలని, త్వరలో సర్వే కూడా చేపడతామని తహసీల్దార్ తెలియజేపడతారు. సో అప్పుడు చెప్పినప్పటికీ అప్పుడు ఒప్పుకున్నా, ఇప్పుడు మాత్రం సత్యమీర అన్నట్టుగా వాళ్ళు సర్వేకి మాత్రం సహకరించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.